అండి అంటూ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయదు, డిబేట్లు ఇతరులతో చేయనీయొద్దు, కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక, రాజధానిపై అసభ్య వ్యాఖ్యల కేసులు జైలు నుంచి విడుదలకి ఆదేశం. రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, టీవీ డిబేట్లు ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టు హెచ్చరించింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని, వాక్ స్వాతంత్రాన్ని, జర్నలిస్ట్ హక్కులు రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆయన జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిలిస్తున్నట్టు పేర్కొంది. సాక్షి ఛానల్లో ఈ నెల 6 జరిగిన చర్చలో అమరావతి వేసల రాజధాని అంటూ ఎనలిస్ట్ కృష్ణ దారుణ వ్యాఖ్యలు చేసి డిబేట్ నిర్వహించిన కొమ్మినేని ఆ వ్యాఖ్యలు సమర్థించేలా మాట్లాడారు. వ్యాఖ్యలపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆయన 9 పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకి 24 వరకు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ కింది కోర్టులో విచారణలో ఉండగానే కొమ్మినేని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడే ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వార్తలు రాస్తారనడానికి సజీవ సాక్ష్యం. వాక్ స్వాతంత్రాన్ని అణిచేస్తారా? ఆయన నవ్వితే తప్పేనా, మేము కూడా నవ్వుతుంటాం అంటూ ఆ లెక్కనైతే ఏది ఇప్పుడున్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఇట్లాంటి వాళ్ళని ఎన్నిసార్లు జైళ్ళల్లో పెట్టాలా అని చెప్పి సరదాగా నవ్వుతూనే మాట్లాడతా జడ్జిలు అంత ఘాటైన కామెంట్లు చేస్తే కొమ్మినేన్నే హెచ్చరించారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారంటే వీళ్ళని మనుషులు అనాలా, లేకపోతే కనుక మానవ రూపంలో ఉన్నటువంటి మరొక జాతి అనాలా అన్నటువంటిది అర్థం కావట్లేదు. ప్రతి వార్తని వక్రీకరించడం, ప్రతి అంశాన్ని అడ్డకోలుగా అడ్డదిడ్డంగా మార్చేయడం, జర్నలిజాన్ని చంపేస్తున్నటువంటి పత్రికలు తాము జర్నలిజానికి హీరోలుగా చెప్పుకునేటటువంటి నీచ స్థానానికి దిగజారుతారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్త.